హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి లబ్ధిదారులందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని మరో శుభవార్త అయితే వచ్చిందండి. మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివేటువంటి విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలలోకి 13,000 రూపాయలతో పాటు తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులతో పాటు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నెలకి 4,000 రూపాయల చొప్పున ఈ విద్యార్థులందరికీ కూడా డబ్బులైతే పంపిణీ చేయబోతున్నారు. సో ఎవరెవరికి ఈ యొక్క 13,000 రూపాయల డబ్బులొస్తాయి, మరియు ఈ 4,000 రూపాయలు ప్రతి నెలలో కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎవరికి జమ చేస్తుంది అంటే ఏడాదిలో 48,000 రూపాయలనమాట. ఈ 48,000 రూపాయలనేది ఎవరెవరికి వస్తాయి అనే విషయాన్ని కూడా క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు కనుక 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివేటువంటి విద్యార్థులు కనుక ఉంటే ఈ వీడియోని మీరు స్కిప్ చేయొద్దు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా అయితే వీడియోని చూడండి. అలాగే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్‌లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన గనుక ట్యాప్ చేస్తే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా ఈజీగా మీరు ప్రతి చిన్న అప్డేట్‌ని తెలుసుకోవచ్చు. ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి చూస్తే ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 22 లక్షల మంది తల్లుల ఖాతాలలోకి దాదాపు విద్యార్థులకు సంబంధించినటువంటి డబ్బులనైతే తల్లికి వందనం పథకం కింద ఏడాదిలో 15,000 రూపాయల్లో 13,000 రూపాయలను తల్లుల అకౌంట్‌కి, 2,000 రూపాయలని స్కూల్స్ అకౌంట్‌కి అయితే ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఈ విషయం మనకు తెలిసిన విషయమే. అయితే దీనికి సంబంధించి తాజాగా వచ్చినటువంటి సమాచారం ప్రకారం మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలలోకి ఈ నెల ఈ నెల అనగా జూలై 10వ తారీఖున అందరి ఖాతాలలోకి అయితే డబ్బులు రాబోతున్నాయి. సో ఈ జూలై 10వ తారీఖున అందరి ఖాతాల్లోకి డబ్బులు వస్తున్నాయని చెప్పాను కదా. ముఖ్యంగా ఎవరైతే ఈ 75% అనేది అటెండెన్స్ అనేది కలిగి ఉండి వారి యొక్క తల్లి లేక పేరెంట్స్ ఎవరైతే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది కలిగి ఉంటారో, సో అటువంటి వారికి నేరుగా డబ్బులైతే ఖాతాల్లోకి వస్తాయి. ముఖ్యంగా ఎన్‌పిసిఐ మ్యాపింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. చాలా మందికి ఎన్‌పిసిఐ మ్యాపింగ్ అనేది లేకపోవడం వల్ల డబ్బులు అనేది రిలీజ్ చేసినప్పుడు వారి ఖాతాల్లోకి రాకుండా ఆగిపోయే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఎన్‌పిసిఐ మ్యాపింగ్ కూడా మీరు చేయించుకోండి. ఇక ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులను మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం 2 విధాలుగా అయితే వేయబోతుంది. ఈ 2 విధాలుగా ఎలా వేయబోతుందంటే, ఎవరికైతే కుటుంబంలో గార్డియన్స్ గానీ, పేరెంట్స్ కానీ ఎవ్వరూ లేకుండా అనాథలుగా ఉంటారో, సో అటువంటి వారికి నేరుగా వారి బ్యాంక్ అకౌంట్‌లకే తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి 13,000 రూపాయలు నేరుగా వేస్తారు. ఇక రెండోదిగా చూస్తే గార్డియన్స్‌లో లేదా తల్లి లేక తండ్రి ఎవరైనా ఉంటే వాళ్ళ ఖాతాల్లోకి నేరుగా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన 13,000 రూపాయలు జమవుతాయి. మీ కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి కూడా ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులైతే జమవుతాయన్నమాట. ఇక తాజాగా వచ్చినటువంటి సమాచారం ప్రకారం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా సరే తల్లిదండ్రులు లేని వారు, మరియు తల్లి అయినా తండ్రి అయినా ఒకరు లేకపోయినా సరే కుటుంబ ఆర్థిక పరిస్థితి అనేది చాలా తక్కువగా గనక ఉన్నట్లయితే అటువంటి వారికి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంటే పిల్లల కంటే పెద్దవారికి కాదు, సో మీకు 6 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మిషన్ వాత్సల్య అనే కొత్త పథకాన్ని అయితే తీసుకురాబోతున్నారు. ఈ మిషన్ వాత్సల్య అనే పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి వాళ్ళకి సంబంధించి ప్రతి నెలలో 4,000 రూపాయల చొప్పున డబ్బులైతే ఇస్తారు. సో ముఖ్యంగా ఇద్దరు లేనటువంటి వారైనా పర్లేదు, లేక తల్లి లేకపోయినా తండ్రి లేకపోయినా ఒక్కరున్నా సరే 18 సంవత్సరాల వయసు కంటే తక్కువ ఉండాలి. సో ఈ యొక్క నేను చెప్పినటువంటి క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఎవరైతే అర్హత సాధిస్తారో వారికైతే డబ్బులు వస్తాయి. అయితే ఈ పథకాన్ని మనం ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి అనే విషయానికి వస్తే, ఈ మిషన్ వాత్సల్య పథకం వచ్చేసి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీల్లో ఏవైతే ఉన్నాయో ఈ అంగన్వాడీల్లో అయితే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అంగన్వాడీలో మనం అప్లై చేసుకోవచ్చు, లేదా సిపిడిఓ ఆఫీస్ దగ్గరికి మనం వెళ్ళేసి అక్కడ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. సో మనకు తెలియకపోతే అంగన్వాడీ స్కూల్ టీచర్ని అడగండి. మిషన్ వాత్సల్య పథకం కింద సో వాళ్ళకి సంబంధించినటువంటి ఎలాంటి ప్రూఫ్స్ అనేది మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుందంటే, సో ముఖ్యంగా ఒకవేళ విద్యార్థికి తల్లి లేకపోయినా తండ్రి లేకపోయినా, ఒకవేళ ఇద్దరు లేకపోయినా సరే వాళ్ళకి సంబంధించినటువంటి డెత్ సర్టిఫికేట్స్ అయితే మనం ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి విద్యార్థికి క్యాస్ట్, ఇన్కమ్ ప్రూఫ్ అంటే ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, రేషన్ కార్డు, అలాగే ఆధార్ కార్డు ఇవి తీసుకొని మనం బ్యాంక్ అకౌంట్ జెరాక్స్ ఇవి తీసుకొని మనం ఇచ్చామంటే మాత్రం అంగన్వాడీ స్కూల్లో వాళ్ళు ఈ పథకానికి అప్లై చేసి నేరుగా మన ఖాతాల్లోకి 4,000 రూపాయల చొప్పున ప్రతి నెలలో కూడా ఎవ్రీ మంత్ మిషన్ వాత్సల్య పథకం కింద డబ్బులు వచ్చేలాగా ప్రణాళిక సిద్ధం చేస్తారు. సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ జూలై 10వ తారీఖునే అందరి ఖాతాలలోకి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు పడతాయి.
అండ్ మనకు ఈ పథకానికి సంబంధించి అప్లికేషన్స్ కూడా ఇప్పటికే స్టార్ట్ అయిపోయాయి. వీళ్ళందరికీ కూడా వచ్చే నెల 1వ తారీఖు నుంచి రూ. 4,000 చొప్పున డబ్బులైతే వస్తాయి. సో ఈ యొక్క 2 అప్డేట్స్‌కి సంబంధించి శుభవార్తల్ని మీకు తెలియజేయడం కోసం వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఇలాంటి అప్డేట్స్ అనేటివి ఎప్పటికప్పుడు వచ్చిన వెంటనే మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా బాగా గుర్తుపెట్టుకోండి, మన యొక్క కింగ్ తెలుగు అప్డేట్స్ ఛానల్‌లో మాత్రం ఖచ్చితంగా ఒక 2 పథకాలకు సంబంధించి ప్రతి ఒక్క వీడియోలో ఏదో ఒక వీడియోలో అంటే మామూలుగా ఒక్కొక్క పథకానికి సెపరేట్ వీడియో కాకుండా 2 స్కీమ్స్‌ని కలిపి ఒక వీడియోగా చేసి నేను మీకు షార్ట్ మెసేజ్ రూపంలో ఇస్తుంటాను. ఒకవేళ మీకు ఫుల్ మెసేజ్ అనేది ప్రతి పథకానికి విడివిడిగా కావాలనుకుంటే మనది పెద్ద ఛానల్ ఉంది. అది రాజు టెక్ టీవీ ఛానల్. సో ఆ ఛానల్‌లో అయితే మనకు ఫుల్ వీడియో 8 మినిట్స్ వీడియో ఉంటుంది. పథకానికి కావాల్సినటువంటి బెనిఫిషియరీ లిస్ట్స్ అయితేమి అలాగే మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితేనేమి, కావాల్సినటువంటి ప్రూఫ్స్ అయితేనేమి, పథకానికి సంబంధించినటువంటి కూలంకషంగా క్లియర్‌గా అన్నీ నేను మీకు షార్ట్‌లో కాకుండా పూర్తిగా అయితే వివరిస్తాను. సో ఆ ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. షార్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ మనకు ఏ పథకానికి సంబంధించిన షార్ట్ ఇన్ఫర్మేషన్ కావాలి, గన్ షాట్‌లో పని అయిపోవాలి అనుకున్న వాళ్ళకి షార్ట్‌గా అయితే ఈ ఛానల్ అయితే ఉంటుంది. సో ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక వీడియోలోనే 2 పథకాలకు సంబంధించిన డబుల్ బెనిఫిట్స్ అయితే ఇందులో ఉంటాయి. ప్లస్ మీకు షార్ట్ వీడియో అయితే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.